ఇంట్లో ఈగలు తోలుకోలేనోడు ఊర్లో ఏనుగులు తోలుతున్నాడంట. సమాజంలో చాలామంది భార్యల పరిస్థితి ఇప్పుడు సరిగ్గా ఇలాగే ఉంది. సొంత మొగుడు దారి తప్పిపోతుంటే వాడిని నిలదీసి హద్దుల్లో పెట్టుకోవడం చేతగాక అవతల ఉన్న అమ్మాయిని తప్పుపడుతూ మాట్లాడడం ఏ రకమైన న్యాయం చెప్పండి? ఇప్పుడు కరెక్టే కదా నేను మాట్లాడేది. తప్పు ఎక్కడుందో అక్కడ కదా సరి చేసుకోవాలా. మన ఇంట్లో మన హస్బెండ్ని కదా మనం సరి చేసుకోవాలా. తప్పు ఇంట్లో ఉంటే రచ్చ వీధిలో ఎందుకు? మన ఇంట్లో తప్పు ఉంటుంది, మన హస్బెండ్తో మన వైఫ్ ఫస్ట్ మన ఇంట్లో తప్పు ఉంటుంది. కానీ అది మర్చిపోయి రచ్చ వీధిలో పెడుతూ వేరే వాళ్ళని తప్పు పట్టే ప్రక్రియలో మనం ఉంటాం. ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అవతల అమ్మాయి తప్పు చేసిందో లేదో తర్వాత సంగతి. ముందు నీకు తాళి కట్టిన నీ మొగుడు ఏం చేస్తున్నాడో నీకు తెలియాలి కదా. నా మొగుడు అమాయకుడు, అవతల అమ్మాయే మాయ చేసింది అని నిన్ను నువ్వు నీ మొగుడిని నువ్వు సమర్థించుకోవడం కరెక్ట్ కాదు కదా. నా మొగుడు మంచోడే, అవతల అమ్మాయే తప్పు చేసి నా మొగుడిని ట్రాప్ చేసింది, అది చేసింది, ఇది చేసింది అని చెప్పడం నీకు ఈజీనేమో, కానీ వినటోళ్ళకి కాదు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు మన ఇంట్లో తప్పు చేసిన వాళ్ళైనా, మన మొగుడైనా, మన హస్బెండ్ అయినా, మన వైఫ్ అయినా, ఎవరైనా సరే తప్పు మన ఇంట్లో వాళ్ళది కూడా ఉంటుంది అనే సంగతి మర్చిపోయి మాట్లాడడం కరెక్ట్ కాదని అంటున్నా. ఇప్పుడు సమస్య నీ సంసారంలో ఉంటే దాన్ని బాగు చేసుకోవడం వదిలేసి, సమస్య మన ఇంట్లోనే ఉంటుంది కానీ దాన్ని బాగు చేసుకోవడం వదిలేసి సమాజం ముందు అవతల వాళ్ళది తప్పు, అవతల వాళ్ళే రాంగు, మా ఆయన కరెక్టు అని సమర్థించుకునే మాటలు, అలాంటి ప్రయత్నాలు చేయడం ముమ్మాటికి తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యల యొక్క మానసిక ధోరణి ఎలా ఉంటుందంటే, నా మొగుడు బంగారం అనే భ్రమలో ఉంటారు. అంటే అందరూ కాదు, నేనేమంటున్నా కొంతమంది. ఈ వీడియో చూసింటారు కదా, మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి వాళ్ళ విషయం, వాళ్ళ ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య వచ్చి వాళ్ళని పట్టుకొని రెడీ అయినట్టుగా, అంతవరకు ఓకే. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏమైంది, ఈశ్వర్ సాయి వైఫ్ అయినటువంటి శరణ్య మాధురి రాథోడ్ని మాత్రమే తప్పుపడుతుంది. నా హస్బెండ్ 7 ఏళ్ళ మా పెళ్ళి జీవితంలో ఈయన ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు, ఆ అమ్మాయే ట్రాప్ చేసింది, ఆ అమ్మాయే ఏదో చేసి నా మొగుడిని ఇట్లా చేసింది, కానీ నా మొగుడు మంచోడే అన్నట్లు మాట్లాడుతుంది. నేనేమంటున్నా దానికే చెప్తున్నా. ఇప్పుడు ఆ విషయానికి ఆమె అట్లా అనుకుంటుంది కదా, ఆ విషయంని బట్టి చెప్తున్నా. నేను ఏమంటున్నంటే, నా మొగుడు బంగారం అనే భ్రమలో నుండి ఫస్ట్ బయటికి రండి. చాలామంది ఆడవాళ్ళకు తమ భర్త తప్పు చేశాడు అనే నిజాన్ని ఒప్పుకోవడానికి అహమో ప్రేమో ఇంకోటో ఏదో కానీ ఒకటి అడ్డు వస్తుంది. అందుకే అప్పుడు బ్లేమ్ గేమ్స్ మొదలు పెడతారు. ఎట్లా, తప్పు ఇద్దరిదే అయినప్పటికీ శిక్ష లేదా నింద ఒకరికి మాత్రమే ఇస్తారు, అవతల పర్సన్కి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు అవతల అమ్మాయిని తప్పు పట్టే హక్కు నీకు ఉన్నప్పుడు నీ మొగుడిని నిలదీసే ధైర్యం నీకెందుకు లేదు? పాయింటే కదా. ఒకసారి ఆలోచించండి. అవతల అమ్మాయిని తప్పుపట్టి అమ్మాయి అట్లాంటిది ఇట్లాంటిది అనేంత దమ్ము, ధైర్యం, హక్కు అన్నీ నీకు ఉన్నప్పుడు నీ మొగుడిని నిలదీసే హక్కు కానీ ధైర్యం కానీ ఇంకోటి నీకెందుకు లేవు? వెనకటికి ఒక సామెత ఉండేది, చెట్టు చెడితే గాలి దిగజారుతుంది, మనిషి చెడితే మనసు దిగజారుతుంది అని. మన చుట్టుపక్కల కూడా ఇలాంటి కథలు ఎన్నో చూస్తుంటాం. మొగుళ్ళు తప్పు చేస్తూ ఉంటే కూడా భార్యలు కళ్ళు మూసుకొని అవతలి వాళ్ళని మాత్రమే తిడుతూ కాలం వెళ్ళదీస్తుంటారు. ఇంట్లో ఉన్న గొళ్ళెం సరిగ్గా లేనప్పుడు బయటి గాలి ఇంట్లోకి రాకుండా ఎలా ఆపుతారు? ముందు నీ మొగుడిని హద్దుల్లో పెట్టు, ఆ తర్వాతే వేరే వాళ్ళ గురించి మాట్లాడటం మొదలెట్టాలి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, తప్పు ఎవరు చేసినా తప్పే. అది సొంత మొగుడైనా సరే, అవతల అమ్మాయి అయినా సరే. మొగుడి తప్పుని కప్పుపుచ్చి వేరే వాళ్ళ మీద నెట్టేసే ఈ సంస్కృతి ఖచ్చితంగా పోవాలి.
అని నేను కోరుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో స్పందించండి. మీరు ఒకవేళ నా మాటతో ఏకీభవిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయం. ఇప్పుడు ఖచ్చితంగా మనదైన తప్పే, ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు వాళ్ళిద్దరూ రూమ్లో ఉన్నారు, రెడ్ హ్యాండెడ్గా దొరికినారు కాబట్టి ఇద్దరిని తప్పు పట్టు, అంతవరకు ఓకే. కానీ నా మొగుడు అట్లా మంచివాడే, ఆ అమ్మాయి ఇలా చేసింది అలా చేసింది, అది అమ్మాయి విషయంలో కానీ అబ్బాయి విషయంలో కానీ తప్పు ఇద్దరిని పట్టాల్సిందే. ఒకరిని మాత్రమే బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే నీకు రెడ్ హ్యాండెడ్గా దొరికినారబ్బా, దొరికిన తర్వాత కూడా ఒకరినే ఎట్లా తప్పు పడతాం చెప్పు. మీ ఇంట్లోనో మీ వీధిలోనో ఇలాంటి సంఘటనలు చూసి ఉంటారు కదా, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.